నమస్తే, జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జగన్ మోహన్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్, ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనం చర్చించుకోబోయే టాపిక్ ఏమిటి? కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఈరోజు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డైర్ నీడ్ ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ రీచ్ అవ్వడానికి ఒక మనిషి ఏమేం చేయాలి, అందులో ఎన్ని విభాగాలు ఉంటాయి? అసలు బేసిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకే లైన్ లో ఒకే మాటలు చెప్పాలంటే అది మనిషి మాత్రమే మాట్లాడగలుగుతాడు. అది మ్యాన్ ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ అన్నట్టు. సో ఒక మనిషిగా కమ్యూనికేషన్ అనేది అది ఒక రిప్రజెంటేషన్. ఒక మనిషి ఉన్నాడు అంటే కమ్యూనికేషన్ తెలిసి ఉండాలి, కమ్యూనికేట్ చేస్తుండాలి. సో దీన్ని రకరకాలుగా ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకుంటాం, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఒక బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అంటారు కదా, అదే విధంగా ప్రాపర్టీస్ అనేవి ఏవేవి ఉంటాయంటే ఒకటి లిసనింగ్ స్కిల్స్. బేసిక్ గా టు స్టార్ట్అప్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో వినడం, అవతల వాళ్ళు చెప్పింది మనం వినడం. ఈ వినడం కూడా 5-6 రకాలు ఉంటాయి మళ్ళీ అందులో కూడా, రైట్? మరి ఒక సిబిఐ లెవెల్లో, ఎఫ్బిఐ లెవెల్లో ఏదైతే విధంగా లెవెల్లో ఏదైతే డీప్ లిసనింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి మనకు అవసరం లేదు. బట్ స్టిల్ ఒక మాదిరిగా అంటే 10%, 20%, 30% ప్రతి దానికి ఒక పేరు ఉంది. 10%, 20%, 30% లిసనింగ్, 50% లిసనింగ్, 100% లిసనింగ్, ఇలా ప్రతి దానికి ఒక టర్మినాలజీ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నది. అంటే అందులో కూడా ఏవి మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏవి వినాలి, ఏవి వినకూడదు, దాన్నే మనం లిసనింగ్ అండ్ హియరింగ్ భాషల్లో మాట్లాడుకుంటాం, టర్మినాలజీలో వాడుకుంటాం. ఏది జస్ట్ రేడియో వినడం, పాట వినడం, రైట్? అదే ఏదైనా వార్తలు చెప్తున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ, ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మనకు కావాల్సింది ఒక స్పీచ్ ఇస్తున్నారు, రైట్? స్పీచ్ లో కూడా జనరల్ గా వినే వాళ్ళు ఉంటారు, ప్లస్ పర్టికులర్ గా ఆ స్పీచ్ కోసమే వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇది అంటే జనరల్ గా ఇంకో విధంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బ్యూటిఫుల్ ఒక ఏరియా స్ట్రీమ్ అంటే 300 మంది సినిమా చూస్తున్న వాళ్ళు, 350-400 మంది దాకా సీట్స్ ఉంటాయి ఒక సినిమా థియేటర్ లో. ఈ 400 మంది ఆ సినిమా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క విధంగా వాళ్ళు ఆ సినిమాని ఆస్వాదిస్తుంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ రిసెప్షన్, ప్రైస్ ఫ్యాక్టర్ అంటాను నేను, రైట్? ఒక చిన్న టర్మినాలజీ యూజ్ చేస్తాను, ట్రైనర్ గా ఈ రకరకాలుగా వాడుతున్నాడు. పర్సెప్షన్, రిసెప్షన్, ఇన్సెప్షన్, రైట్? కాన్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్, PRICE, రైట్? ఇది ఏ విధంగా మీరు పర్సీవ్ చేస్తారు, కన్సీవ్ చేస్తారు, ఏవి సైడ్కి పెడతారు, ఎక్సెప్షన్ చేస్తారు, ఏవి పరిగణలోకి తీసుకొని ప్రాక్టీస్లోకి పెడతారు, రైట్? మీరు ఎంతవరకు వినడానికి రెడీగా ఉన్నారు, ఈ లిసనింగ్ స్కిల్స్ లో ఇది ఒక భాగం అనమాట. అలానే జనరల్ గా పట్టినట్టు వినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కొన్ని విషయాలు నాకెందుకులే అనుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, సగం వినే వాళ్ళు కూడా ఉన్నారు. సగం వినే వాళ్ళలో మళ్ళీ ఇంకో రకాలు ఉన్నారు. సగం వినేవాళ్ళు నాకు ఇంతే కావాలి అని ఫిల్టర్ ముందే చేసుకొని పెట్టుకునేవాళ్ళు. నా చాయిస్ ఇది, నేను సినిమా వరకే వింటాను, నేను పాలిటిక్స్ వరకే, ఎంటర్టైన్మెంట్ వరకే వింటాను, ఎడ్యుకేషన్ సంబంధం నాకు అవసరం లేదు, అంటే నేను కొంతవరకే వింటాను, మైండ్ సెట్స్ వాళ్ళు. అంటే వాళ్ళు ఈ ఫిల్టర్స్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళందరినీ, రిజర్వేషన్ మైండ్ సెట్స్ ఇవన్నీ. అంటే నేను ఇంతవరకే తీసుకుంటాను, ఇంతవరకే వింటాను, ఇంతవరకే పాటిస్తాను, దానికి మించి నాకు అవసరం లేదు. అంటే ఇది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కూడా కావచ్చు. అంటే లిసనింగ్ స్కిల్స్ లో అన్ని రకాల ప్రాముఖ్యత ఉంది ప్రతిదానికి. ఏమి విననట్టు ఏ విషయాల్లో ఉండాలి, నెగిటివిటీ, మనం ఇది ఎవరైనా నెగిటివిటీ ఏదైనా ప్రచారం చేస్తున్నారు, రైట్? ఎంతవరకు వినాలో వినాలి, మనకు అనవసరంగా మనం ప్రొవోక్ చేసే విధంగా ఉన్నది అంటే మనం దాన్ని కంట్రోల్ చేసే వదిలేసి వెళ్ళిపోవడం. ఇంకోటి సెకండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో, అంటే ఫస్ట్ లెవెల్ వర్స్ట్ లెవెల్ చెప్తున్నాను, ఏమాత్రం వినకుండా. రెండోది కొద్దిగా వినడం, ఉన్నావా అంటే ఉన్నాను, నేను వింటున్నాను, నువ్వు ఉండేవని చెప్పావు, నేను వచ్చి అంటే అంటారు కదా చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళలో అంటుంటాం, మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెజెంట్, రైట్? ఫిజికల్లీ అవైలబుల్ దేర్, కానీ మెంటలీ కంప్లీట్లీ లాస్ట్, వేరే ఎక్కడో ఉంటుంది. అంటే లుకింగ్ టు లండన్, టాకింగ్ టు టోక్యో అని కూడా యూజ్ చేస్తుంటారు వర్డ్, రైట్? ఎక్కడో ఉన్నారు, మనసు ఇక్కడ, మనసు ఎక్కడో, మనసు ఎక్కడో, మెదడు ఎక్కడో. సో ఇది ఒక లెవెల్. థర్డ్ లెవెల్ వచ్చేసి నాకు ఇది మాత్రమే కావాలి, నేను ఇదే వింటాను, ఈ విషయాలలో నాకు ఉంటాయండి. లిసనింగ్ స్కిల్స్ అదో చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కమ్యూనికేషన్స్ లో ది అట్మోస్ట్ గోల్డెన్ వర్డ్ అది లిసనింగ్ స్కిల్. ఆ రిసెప్షన్ సరిగా లేదనుకోండి, సో దాన్ని కమ్యూనికేట్ చేయలేం కదా. చాలా మంది ట్రైనర్స్ ఎన్నో చూస్తుంటాము,
ఓ 10-20 మందిని నిలబెట్టేసి ఒక చిన్న యాక్టివిటీ చేస్తుంటారు. మీరే ఉన్నారు, నేను మీకు మాట్లాడకుండా ఆమ్లెట్ ఎలా చేయాలి, ఇలా పలగొట్టి దాన్ని చేయాలి, రైట్, ఉప్పు కారం అన్ని వేసేసి దాని తర్వాత ఆమ్లెట్ అని చేసి మొత్తం చెప్తున్నాను, చూపెడుతున్నాను. ఆమ్లెట్ అని కూడా చెప్పాను మీకు, చెప్పేసి మీకు ప్రిపేర్ చేసి చెప్పాను. దాని తర్వాత మీరు సెకండ్ పర్సన్ కి వెళ్ళాలి, థర్డ్ పర్సన్ కి, మీరు సెకండ్ పర్సన్ కి వెళ్ళి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కి చెప్పాలి. ఇది మాట్లాడకుండా ఇంటర్ప్రిట్ చేయాలి. లాస్ట్ 20th పర్సన్ కి వచ్చే వరకు మీనింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటర్ప్రిటేషన్ వేరే వేరే. మాట్లాడరు కదా, మాట్లాడకుండా మీరు యాక్షన్ చేసి చూపెట్టాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధం ఏదైతే ఉంటుందో రకరకాలుగా మారిపోతుంటుంది. లాస్ట్కి వచ్చే వరకు వాడు ఫుట్బాల్ ఆడుతుంటాడు, లాస్ట్కి వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోవాలంటాడు, లాస్ట్కి వచ్చే వరకు ఇంకేదో మాట అంటాడు. ఈ ఆమ్లెట్ నుంచి దూరం, చాలా దూరం, మైల్ దూరం వెళ్ళిపోతారు మీరు. సో లిసనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ లెవెల్ నా దారి అడ్డదారి అన్నట్టు అంతవరకే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫోర్త్ లెవెల్ వచ్చేసి అటెంటివ్ గా, మిలిటరీ రూల్, మీరు చెప్పినట్టుగా నోట్ చేసుకుంటాను, బట్టి కొట్టి చెప్తాను, అంతేగాని మనసు అంటే మెదడు ఉంటుంది కానీ మనసు ఉండదు అక్కడ. ప్లస్ మెదడు పనిచేయదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేయదు. అంటే ఫర్దర్ గా ఆలోచించవచ్చు, ఫర్దర్ గా చేయొచ్చు అనేది ఆలోచించదు. థర్డ్ లెవెల్లో 50% మీరు అవైలబుల్ ఉన్నారు అని, సగం మెదడు సగం మనసు పెట్టారు. ఫోర్త్ లెవెల్కి వచ్చే వరకు పూర్తి మెదడు పెడుతున్నారు కానీ మనసు లేదు అక్కడ. చదువుతున్నారు, మనసు పెట్టి చదువునానా, మనసు పెట్టి చదువునానా, మనసు పెట్టి అంటే అర్థం అవట్లేదు వాళ్ళకి. లేదా ఫిఫ్త్ లెవెల్, లాస్ట్ లెవెల్, ది అట్మోస్ట్ లెవెల్, యాక్టివ్ లిసనింగ్ అంటారు, ఎంపథెటిక్ లిసనింగ్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దాన్ని, క్రిటికల్ లిసనింగ్ అంటారు. అక్కడ ఏంటంటే పూర్తి తరహాగా మనసా వాచా కర్మ అంటారు కదా, అన్ని విధాలుగా మీరు పూర్తి విధంగా దాన్ని ఆస్వాదించారు. మీరు ఎక్కడైనా 10 మందికి చెప్పడానికి, అంటే మీకు ఏదైతే సమాచారం సందేశం ఎవరైతే గురువు గారు ఇచ్చారో, మీరు చిన్న గురువుగా వెళ్ళి ఇంకోరికి చెప్పారు, అంత బ్యూటిఫుల్ గా మెసేజ్ ఇచ్చారనమాట మీరు. సో ఇవి లిసనింగ్ ప్రక్రియలో ఒక చిన్న టైప్స్ చెప్పారనమాట. నెక్స్ట్ అలానే జెస్చర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. మనము కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి, చేతులు, రైట్, కాళ్ళు, మన ఐ కాంటాక్ట్, ఐ టు ఐ కాంటాక్ట్, రైట్, జనరల్ గా అంటే బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కొన్ని, రైట్, ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ ఫ్రీలీ డిస్కౌంటెడ్, అంటే ఏ ఖర్చు లేకుండా ఈజీగా మీరు అలవాటు అనుకరణ. ఈజీ కాపీయింగ్ ఈజ్ ద బెస్ట్ ఆర్ ద ఈజియెస్ట్ థింగ్. కానీ కాపీయింగ్ చేయాలి, కానీ లిటరల్ గా కాపీ క్యాట్ గా ఉండకూడదు. కాపీ చేయాలి కానీ తనకంటూ తనకు కూడా ఒకటి గుర్తింపు అనేది ఒకటి ఉండాలి, ఫలానా ఫలానా అని ఉండాలి. కానీ అంతేగాని ఎవరో రియల్ హీరో పేర్లు చెప్పుకోకూడదు. రియల్ హీరో కాదు, నువ్వు రియల్ హీరో అని గుర్తుపెట్టుకోవాలి. రియల్ హీరోస్ ఉన్నారు, 100 రూపీస్ నువ్వు వెళ్ళావు, మూవీ చూసావు, అంతే, అది అక్కడ వరకే వదిలేసాయి. కానీ నువ్వు రియల్ హీరోవి, నీ స్టోరీ వాళ్ళకి స్టోరీ కావాలి, వాళ్ళ స్టోరీ నీ స్టోరీ కాదు. రైట్, దట్స్ వాట్ ది డిఫరెన్స్. సో జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చాలా వరకు నేను జనరల్ గా చెప్తుంటాను. ఈ ఫిల్మ్ స్టార్స్ ఎగ్జాంపుల్స్ అందరికీ చెప్తుంటాను. వాళ్ళలో బిహేవియరల్ ఏవైతే ఈ డెఫిషియన్సీస్ ఉంటాయో, చేతులు తిప్పడము, ఆ విలన్స్ ఉంటారు కదా కొంతమంది, తలకాయ ఇలా ఇలా తిప్పడము, కన్ను కొట్టడము, ఏదో రకరకాలుగా కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. బట్ దట్స్ అంటే దాన్ని బట్టి ఒక నెగిటివ్ మెసేజ్ ఇస్తారు. మీరు పాజిటివ్ పర్సనాలిటీయా నెగిటివ్ పర్సనాలిటీ అనేది మీ యొక్క బాడీ లాంగ్వేజ్, జెస్చర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అర్థమవుతుంది వాడికి ఈజీగా. మీరు ఎలా కూర్చున్నారు, నిలబడ్డారు, మాట్లాడుతున్నారు, చేతులు రైట్ కదిలిస్తున్నారు, రైట్, దీన్ని బట్టి అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఎంతవరకు పాజిటివ్, నెగిటివ్, ఎంతవరకు వింటున్నారు, వినట్లేదు. ఇవన్నీ ఈ ఇవాల్యుయేషన్ అంతా జరుగుతుంది. చూడండి, చాలా మంది మనలో మనకే తెలియకుండా చాలా విషయాలు జరుగుతుంటాయి. పెద్ద కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ముందుగా రెగ్యులర్ గా జరిగేది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ జరిగేది. ఇప్పుడు వర్చువల్ ఇంటర్వ్యూస్ అని కొత్తగా స్టార్ట్ అయిపోయాయి. ఈ ఇంటర్వ్యూస్లలో బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఒక కెమెరా పెడతారు, ఆ మెంబర్ ని దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు ఇంట్రడ్యూస్ చేయి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నువ్వు ఏం చేస్తావు, నీ కార్యక్రమాలు ఏంటి చెప్పు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పేస్తారు. ఇదని వచ్చి మై నేమ్ ఇస్ సో అండ్ సో. చాలా మంది అక్కడ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు నిలబడే పద్ధతి, వాళ్ళ రైట్ ఎంతవరకు రేజ్ చేస్తున్నారు, షోల్డర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటల్లో ఆ లీడర్ ఉన్నాడా లేదా, తను ఒక రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. ఇవన్నీ దాంట్లో రీసెంట్ గా ఐ కమ్ అక్రాస్, అంటే చాలా సర్వేస్ జరుగుతూ ఉంటాయి, రైట్, కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ గా సర్వేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట, రైట్. వీళ్ళు ఏంటంటే దేర్స్ అబౌట్ 500 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు ఒక ఇంటర్వ్యూకి, వర్చువల్ ఇంటర్వ్యూకి. దాంట్లో దేర్స్ బీన్ ఓన్లీ 2 people who are selected. Oh God, అంటే ఏ స్థాయిలో వాళ్ళు చూసారు చూడండి. అబ్సల్యూట్లీ, మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తారు, వీళ్ళు ఎలా నడుస్తున్నారు ఏంటి అనేది. తల్లిదండ్రులకి చాలా చాలా పర్టికులర్ గా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి, పిల్లలు ఎలా నడుస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా నిలబడుతున్నారు. అంటే చిల్డ్రన్ మే నాట్ యాక్సెప్ట్ ఇట్ వాళ్ళు, కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అది ఏ విధంగా ఇవ్వాలో ఆ కమ్యూనికేషన్ చెప్పాలి. ప్లస్ కమ్యూనికేషన్ చేసే పద్ధతి, అప్రోచ్ మరి వేరే విధంగా ఉండాలి ఏ పిల్లవాడికి. అంటే దీన్నే డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్. కావాల్సిన వాడికి ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టు ఆ రకాల అది ఏ విధంగా కావాలి అది ఆ విధంగా చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ అండ్ గెస్చర్స్. తర్వాత క్లారిటీ అండి, స్పష్టత. మనం చెప్పే దాంట్లో
ప్రతి దాంట్లో క్లారిటీ ఒకటి ఉండాలి. మనం ఏమి ప్రజెంట్ చేస్తున్నాం, మనం మన గురించి చెప్తున్నామా, మనం చేసే పని గురించి చెప్తున్నామా, మన జాబ్, మన ఎక్స్పీరియన్స్, రైట్, ఇవాళ మన అంశాలు ఉంటాయి, రైట్. మీ బయోడేటా ఒక అంశం నుంచి ఇంకో అంశంలోకి జంప్ చేయకూడదు, రైట్. ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వాలి. నేను ఇన్ని రోజులు ఇక్కడ పని చేశాను, అందుకే బయోడేటాలో వాడు అడుగుతారు కదా, ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసేటప్పుడు రెజ్యూమే, ప్రొఫైల్, సివి, రకరకాల పేర్లతో మీ గురించి మీరు పరిచయాలు, మీరు ఆ ఫార్మాట్ చేస్తుంటారు. లింక్డ్ఇన్ ఇవాళ రేపు ఏదైతే మోస్ట్ హ్యాపెనింగ్ సైట్ ఉంది సోషల్ మీడియాలో, అందులో చెక్ చేస్తారు తను ఎండార్స్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది సపోర్ట్ చేశారు, అచీవ్మెంట్స్ ఏంటి, ఎక్కడెక్కడ అపియరెన్సెస్ ఏమన్నా జరిగాయా, అవార్డు ఎన్ని ఉన్నాయి, రైట్, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, ప్రతి ఒక్కటి ఒక డీటెయిలింగ్ ఆల్రెడీ సిస్టమ్ ఫార్మాట్ చేసేసారు. బట్ స్టిల్ తను ప్రజెంట్ చేసేటప్పుడు కూడా అందులో ఉన్నది బయోడేటా పేపర్ అయితే హార్డ్ కాపీ అయితే తీసుకొని వెళ్తారు, కానీ దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు, దాంట్లో మంచి మంచి విషయాలు, ఎంతవరకు క్లారిటీ ఉంది, దాంట్లో ఫీచర్స్, నేను మీకు ఉపయోగపడగలను, నా వల్ల మీకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది, నా వల్ల మీకు లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు, అది తనకు తానుగా ఎలా ప్రజెంట్ చేసుకుంటారు. సో ఇవి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. క్లారిటీ అంటే దీని జనరల్ ఇలానే కాకుండా కూడా ఫ్యామిలీలో కూడా ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా విషయం గురించి, మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాము అంటే అది కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు, అందరికీ ఎవరో రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఏది తీసుకుంటున్నారు, సో కమ్యూనికేషన్లో అది కూడా ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఫ్రెండ్లీనెస్, మాట్లాడేటప్పుడు ఆ స్నేహభావం అనేది కంపల్సరీగా ఉండాలి కమ్యూనికేట్ చేసేటప్పుడు. నాకు కమ్యూనికేషన్ తెలుసు కదా అని చెప్పేసి మనము ఒకరి మీద ఎక్స్ప్లాయిటెడ్ వర్డ్స్, అబ్యూజివ్ వర్డ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. అయినంత వరకు అవాయిడ్ చేయాలి. యాంగర్ మేనేజ్మెంట్ అంటాం కదా, అంత అంటే ఇప్పుడు నేను మీతో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు, అంటే నాకు మీరు చెప్పాక వచ్చిన డౌట్, రైట్ రైట్, మీ పేరుని పదే పదే మాట్లాడుతూ అంటే ఒక క్లోజ్నెస్ వస్తుందని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇస్ ఇట్ రైట్? అబ్సల్యూట్లీ. ఒక మాదిరి వరకు అంటే ఒకవేళ మీరు ఎవరితోనైనా కాన్వర్సేషన్ చేసేటప్పుడు ఒక 10 minutes చేస్తున్నారు, 10 minutes లో మధ్యలో ఒక 2-3 minutes ఒక్కసారి మాట్లాడారంటే, కానీ ప్రతిదానికి మీరు అడ్రస్ చేస్తున్నారు అనుకోండి, అది చాలా ఫార్మల్ అయిపోతుంది అనమాట, టూ మచ్ గా ఫార్మల్ అయిపోతుంది, ఒక మిలిటరీ రూల్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఫ్రెండ్లీనెస్ ది ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకోవాలి, రైట్. ఒక 3 minutes ఒకసారి, రైట్. అలానే ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కూడా, ఏదైనా పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కూడా చాలా తక్కువ విషయాలు దాంట్లో మెన్షన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి, రైట్. ఇవాళ రేపు చాలా ప్రజెంటేషన్స్ అన్ని నరేటివ్ ప్రజెంటేషన్స్ అంటుంటారు. నరేటివ్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏ ప్రజెంటేషన్ ఇస్తున్నా ఒక 2-3 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయాలి, ఒక 5-6 పాయింట్స్, దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. సో ఈ ఫ్రెండ్లీనెస్ పాయింట్కి వస్తే ఒక మేనేజర్కి, సబార్డినేట్స్కి, రైట్, ఫ్యామిలీలో విదిన్ ది ఫ్యామిలీ పేరెంటల్ గ్రూప్కి, ఫ్రెండ్స్ మధ్యలో, రైట్, ఇన్ జనరల్ మన బిజినెస్ అసోసియేట్స్ వీళ్ళందరి మధ్యలో ఒక ఫ్రెండ్లీనెస్ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా నాకు నువ్వెంత ఇస్తున్నావు, నీకు నేను ఎంత ఇస్తున్నా అనే డిస్కషన్లో ఉండకుండా, ఆరోగ్యం బాగుందా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలా ఉన్నావు, లంచ్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిందా అనే మాటలతోని డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అరే ఏదో ఒక హ్యూమానిటీ కూడా ఉంది ఈ మనిషిలో, మానవత్వం కూడా ఉంది, దాన్ని ఒక కాన్ఫిడెన్స్, తను మాట్లాడేటప్పుడు తనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద పట్టు కూడా ఉండాలి, కాన్ఫిడెన్స్, తను ఏం మాట్లాడుతున్నాడు, రైట్, ఏ విషయాలు చెప్తున్నాడు, అబ్సల్యూట్లీ. ఫార్ములాస్ ఏమన్నా యూజ్ చేస్తున్నాడా లేదా, రైట్. ఏదైనా ఒక ప్రక్రియ, ఏదైనా ఒక ప్రాసెస్ గురించి, ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ప్రతిదానికి ఏదో ఫార్ములాస్ ఉన్నాయి, ఏదో ఓ సీక్వెన్స్ అనేది ఉంటుంది, 1 2 3 4 5 అని, ABCD అని, అలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నాడా లేదా, తన పరిజ్ఞానం 10 మందికి చేరే విధంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా చేస్తున్నాడా లేదా అనేది ఈ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తన పని. ఎట్ ద సేమ్ టైం ఎంపతి, సింపతి, యాంటీపతి, రైట్, రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఇది మనకు సంబంధించింది. అగైన్ మాట్లాడేటప్పుడు నేను మీకు సహాయపడుతున్నాను, రైట్, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, ఈ కమ్యూనికేషన్ ఒకటి ఎప్పటికప్పుడు, రైట్, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, నేను నీకు సహాయం చేస్తున్నాను, ఈ ఎంపథెటిక్ రిలేషన్షిప్ బాండింగ్ ఒకటి చాలా ఉండాలి, ఇమోషనల్ కనెక్టివిటీ, రైట్. ఇప్పుడు ఎవరైనా పక్కింటి నుంచి ఎవరైనా పిల్లవాడు వచ్చేసి అన్నయ్య అంకుల్ నాకు నేను ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి నాకు అని అంటే, మీరు ఇమ్మీడియట్గా బాగుందిలే, చక్కగా చేసావులే, లేదా నువ్వు ఎలా చేసావో నాకు తెలుసు, ఇలా వంకర టింకర్గా మాట్లాడకుండా, రైట్, ఒక్క నిమిషం ఉండు, నీకు చాక్లెట్, రైట్, అది ఎంపతి. అంటే తనతో పాటు ఆ సెలబ్రేషన్ లో మీరు కూడా పాల్గొనడం. మనకి ఎన్నో రకాల గేటెడ్ కమ్యూనిటీస్ లో, రైట్, గేటెడ్ కమ్యూనిటీలో ఏదో జరుగుతుంది, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మనకు పట్టింపు లేదు అని మనం డోర్ పెట్టేసుకొని ఉంటాం, వాళ్ళతో మనకేంటి సంబంధం లేదు, అలా ఉండకూడదు. సో మనం కూడా ఏదో మన వల్ల చేతనైనంత, రైట్, మన వల్ల అయినంత వరకు వాళ్ళకి వెళ్ళి ఏదో సాయం చేస్తే, అబ్సల్యూట్లీ కంగ్రాట్స్ చెప్పదు, సారీ, థ్యాంక్ యూ, మీరు చక్కగా చెప్పారు. నేను దీన్ని గో వెస్ట్ ఫార్ములా అంటానండి, రైట్. కంగ్రాట్స్ అన్నట్టు, G ఫర్ గ్రీటింగ్, కంపల్సరీగా
ఒక 20 సార్లు చెప్పినా ప్రాబ్లం లేదు మనిషికి, అదే మనిషికి రోజంతా. కానీ గ్రీటింగ్ కంపల్సరీ చేయాలి అందరితో. హలో, హై, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హలో, నమస్తే, రైట్, ఇవన్నీ కంపల్సరీ చేయాలి. దెన్ ఓ ఫర్ ఎక్స్ప్రెషన్స్, అంటే జనరల్ గా ఓ, యా, ఎస్, ఓకే, అంటే ఈ రెస్పాన్సెస్ అన్ని కంపల్సరీగా ఉండాలి ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా. నథింగ్ బట్ ఆత్మీయ స్పర్శ. అబ్సల్యూట్లీ రెస్పాన్సెస్, నాట్ వర్బల్ నాట్స్ అని మా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో అంటాం, వర్బల్ నాట్స్. అలానే రిక్వెస్టింగ్, విల్ యూ, షాల్ యూ, కుడ్ యూ, కొద్దిగా ఇస్తారా, కొద్దిగా అది గడిపు అని చెప్పి. నాకు అనిపిస్తుంది రిక్వెస్ట్ తో 99.9% పనులు అవుతాయి. 100% అండి. ఏమని ఇది గో వెస్ట్ ఫార్ములా అని ఇదే క్రియేట్ చేశానమాట. దీని అంటే ఇంటర్ప్రిటేషన్ వర్డ్ టు వర్డ్ అయితే నేను లెటర్ టు లెటర్ అని చెప్పలేకపోతున్నాను, బట్ స్టిల్ ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తుంటాను అందరితో. గ్రీటింగ్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్, ఓ అని చెప్పేసి, రైట్, ఓ, ఆ, యా, ఎస్, నో, ఆల్ రైట్, ఇవన్నీ. తర్వాత విల్ యూ, షెల్ యూ, కుడ్ యూ అనేది రిక్వెస్ట్ ఒకటి. ఇంకోటి ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, రైట్, డ్యామేజ్ జరగకుండా, ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా ముందుకు ఎడకకు అని చెప్పేసి ఉంటారు. అంతేగాని దూసుకొని అండి ఒకవేళ అంటే ఎక్స్క్యూజ్ మీ చెప్పామంటే ఎంతటి పెద్ద తప్పైనా క్షమించబడుతుంది. అబ్సల్యూట్లీ, అది కూడా చూసాం. అండ్ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ప్లీజ్ 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 అని చెప్పేసి మనకు దారి ఇచ్చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అలానే సారీ, ఎక్కడ సారీ చెప్పాలో కంపల్సరీ సారీ చెప్తూ ఉండాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతి లెవెల్లో ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. గుడికి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు అనేది ముఖ్యం కాదు, కానీ నీ దగ్గర పనిచేసే వాళ్ళకి నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, ఆ దేవుడి పుణ్యం నీకు ఎప్పుడు దొరకదు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాడు. క్యాబ్ డ్రైవర్కి, బస్ కండక్టర్కి, ఎన్నో చూస్తుంటాం, ట్రాఫిక్ పోలీసుని చూస్తుంటాం, థ్యాంక్లెస్ జాబ్, రైట్. అలానే మనము హాస్పిటల్స్ లో నర్సెస్ చూస్తున్నాం, థ్యాంక్లెస్ జాబ్, పోలీస్ మెన్ థ్యాంక్లెస్ జాబ్స్, లేడీ కండక్టర్ ఎలా కష్టపడుతున్నారా అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే. ఒక ఉదాహరణ చెప్తాను నేను చేసేది. మనకి స్పెషల్ గా టోల్ గేట్స్ దగ్గర ఎప్పుడు నేను పాస్ అవుతున్నా కంపల్సరీగా, ఐఎమ్ ఆల్రెడీ డయాబెటిక్ బట్ స్టిల్ చాక్లెట్స్ అన్ని నా కార్లో పెట్టుకుంటాను. ప్రతిరోజు ఇంట్లో కార్లో కంపల్సరీ ఒక ప్యాకెట్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎంతో మంది అన్నారు ఇంకేమైనా ఇవ్వచ్చు కదా అంటే, నా వల్ల ఏది నాకు దొరికింది నేను ఇవ్వగలుగుతాను, ప్రతి ఒక్కటి ఇవ్వాలని లేదు కదా, రైట్. బట్ నాలో ఉన్న మంచితనాన్ని షేర్ చేసుకుంటాను. అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు, సరే టికెట్ సార్ అంటే, టికెట్ ని పల్లె చాక్లెట్లు అని ఇస్తాను. ఫస్ట్ 2 చాక్లెట్లు ఇచ్చేస్తాను. అండ్ ఈ రోజు గుర్తుపడతారు అందరూ, టోల్ గేట్స్ వాళ్ళు గుర్తుపడతారు. ప్రతిసారి రిలీజియస్ గా నేను టికెట్ తీసుకుంటాను ప్లస్ చాక్లెట్ కూడా ఇస్తాను. చాలా మంచి అలవాటు. అదేంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు, నువ్వు చేసే పని డిగ్నిటీ, నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, అది వాళ్ళకి తెలియాలి. లేకపోతే నేను రేపు వాళ్ళని చెంచల్ కూడా జైల్లో చూస్తాను. అంటే ఎవరినైనా చిన్న స్థాయి నుంచి రెస్పెక్ట్, చాలా మంచి కమ్యూనికేషన్. అబ్సల్యూట్లీ, ఒక కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ గా నేను చేస్తున్నది ఏంటి సమాజానికి అంటే, దిస్ ఇస్ వాట్ వి చేయడు, రైట్ ఫ్రమ్ ద చైల్డ్, చిన్నప్పటి నుంచి వాచ్మెన్ పిల్లల దగ్గర నుంచి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్, ఎంపతి గురించి. అలానే ఓపెన్ మైండెడ్నెస్, ఓపెన్ మైండ్ గా ఉండాలి. అంటే ప్రతిదాన్ని రిజెక్షన్ చాలా వరకు ఫ్యామిలీస్లలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. భర్త ఏదైనా చెప్పినా భార్య ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేయడం, భార్య చెప్పినా భర్త రిజెక్ట్ చేయడం, నీకేం తెలుసులే, నాకు తెలుసులే అన్ని, సొల్యూషన్ దొరకకపోగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ రిసెప్షన్ లేదు, ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకునే పద్ధతి లేదు అక్కడ. సో ఈ రిజెక్షన్ అంటే హై లెవెల్ జరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ విద్ ఇన్ నో టైమ్ దగ్గరికి డ్యామేజింగ్ వచ్చేస్తుంది ఆ రిలేషన్షిప్స్. ఓపెన్ మైండెడ్నెస్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఇందాక అన్ని విషయాలలో రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ప్లేస్ లో మనం, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి లెవెల్లో అందరికీ రెస్పెక్ట్. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చావో మనకు ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ 100%. మనం 100 గివ్ రెస్పెక్ట్, గివ్ 100% రెస్పెక్ట్, యూ విల్ గెట్ 200% రెస్పెక్ట్. అది చెప్తున్నాను, రైట్. అండ్ వొకాబులరీ, వర్డ్స్ ఏవి యూస్ చేయాలి, ఎలాంటివి వర్డ్స్ యూస్ చేయాలి, రైట్. ఎవరిని అప్రోచ్ అవుతున్నప్పుడు పెద్దవాళ్లతో, మన వాళ్ళతో, తోటి వాళ్ళతో, మన కింది వాళ్ళతో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇంప్రెస్ కన్నా ఎక్కువ కన్విన్స్ ఎలా చేయాలి, కన్ఫ్యూజ్ చేయకుండా కన్విన్స్ ఎలా చేయాలి, రైట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ రైట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అంటే అది ఫోన్ ద్వారానా, లేక లెటర్ ద్వారానా, రైట్, లేదా ఒక మెయిల్ ద్వారా చేస్తున్నారా, ఏ విధంగా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, కావాల్సిన వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు కమ్యూనికేట్ చేయాల్సింది. వాట్సాప్ ద్వారా, ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్ ద్వారా ఎన్ని చేయాలి, ఏ విషయం ఏ విధంగా ఎలా కన్వే చేస్తే బాగుంటుంది. కండోలెన్సెస్ అయితే ఎలా, హ్యాపీ బర్త్డే అయితే ఎలా, హ్యాపీ బర్త్డే అయితే పర్సనల్ గా కాల్ చేసి చెప్పండి, కండోలెన్సెస్ అయితే గ్రూప్ లో పెట్టండి, చెప్తున్నాను, రైట్. పర్సనల్ గా కాకుండా, మరి లిటరల్ గా పర్సనల్ గా తీసుకొని మనం ఇన్వాల్వ్ కాకుండా. సో ఇలాంటి కొన్ని డిస్టెన్సెస్, దీన్ని ప్రాక్సిమిటీ అని కూడా అంటామండి, రైట్. ఒక హద్దు, మరి టూ మచ్ గా పర్సనల్ గా కావద్దు, అలా అని చెప్పేసి టూ డిటాచ్డ్ గా ఉండదు, అటాచ్డ్ డిటాచ్డ్, రైట్. ఇది కూడా కమ్యూనికేషన్ లో ఒక భాగం. సో ఇవన్నీ ఇదంతా ప్యాకేజ్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్ లో. వెరీ నైస్, చాలా మంచి ప్యాకేజ్. అండ్ సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే కనుక
ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతి స్టూడెంట్ కి, చదువుకుంటున్న స్టూడెంట్ దగ్గర నుంచి ఉద్యోగార్థులు ఉంటారు, జాబ్ సీకర్స్, వాళ్ళకి చాలా చాలా కీలకం. అయితే వీళ్ళు ఎటువంటి పద్ధతులు పాటిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ లో అజేయంగా ఎదుగుతారు? అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. జాబ్ సీకర్స్, జాబ్ హోల్డర్స్, జాబ్ గివర్స్, ఈ 3 సెగ్మెంట్స్ ఉంటాయి మార్కెట్ లో. పిల్లల దగ్గర నుంచి స్పెషల్ గా ఏంటంటే రైట్ ఫ్రమ్ ది బర్త్, చిన్నప్పుడు ఏదైతే ఎదుగుదల వీళ్ళ డెవలప్మెంట్ జరుగుతుందో స్కూల్ నుంచి, అట్లీస్ట్ వీళ్ళకి రైట్ ఒక వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక 1 to అట్లీస్ట్ ఒక టైం కొంచెం కేటాయించాలి, అలొకేషన్ ఇచ్చేసి వీళ్ళని జూ పార్క్ వెళ్ళి మొత్తం ఒక అసైన్మెంట్ చేసుకొని రా ప్రాజెక్ట్, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. లేదా ఇంకెక్కడ మాల్కి వెళ్ళేసి ఈ లిస్ట్ అంతా తీసుకొని రా, ఇలాంటివన్నీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. అదే జాబ్ సీకర్స్ గురించి మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలంటే, వాళ్ళు వెళ్తున్న ఏ రూట్లో వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా, బస్సులో ఎక్కితే బస్సులో 2 ఫ్రెండ్స్ చేసుకోవాలి, ట్రైన్లో వెళ్తే ట్రైన్లో 2 ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు పర్సనల్ గా మీ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వకండి, ఎవరు అడగరు కూడా. రైట్, ఎవరైనా అడిగితే నా దగ్గర లేదని చెప్పండి, లేదా నేను సారీ అండి నా నెంబర్ నేను యాక్సెసిబుల్ ఉండను, నా మొబైల్ ఎప్పుడు లాకర్లో పెట్టుంటుంది, నేను ఓన్లీ ఎమర్జెన్సీస్కే యూజ్ చేస్తానని నిర్మోహమాటంగా చెప్పుకోండి. కానీ మీరు నెట్వర్క్ డెవలప్ చేస్తుండాలి, అందరితో కమ్యూనికేట్ చేస్తుండాలి. ఇది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేదా ఈ జాబ్ సీకర్ లెవెల్లో కానివ్వండి. మీరు ఎంతమంది అయితే అంటారు కదా, మీ ఫియర్ పోవాలి అని అంటే ప్రతిరోజు 3-4తో కంపల్సరీగా కమ్యూనికేట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి తెలియని విషయం అంటే ఇది మూర్ఖత్వమే అనుకోవాలి. చాలా మంది ఎవరితో మాట్లాడకుండా, నా వరకు నేను హ్యాపీగా, నా దగ్గర చాలా బ్యాంక్ ఉంది, నాలెడ్జ్ బ్యాంకు, క్యాష్ బ్యాంకు ఎక్కువ అయిపోయింది, నేను ఎవరితో మాట్లాడను, కింద పెద్ద ఎవరితోని ఉండను. కానీ అది ఎంత పెద్ద మూర్ఖత్వం అంటే, వాళ్ళు ఆపర్చునిటీ కానీ గుడ్ విల్ కానీ మొత్తం అది పోతుంది. కానీ మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తారో ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీతోని పని చేసుకుంటారు, చేయించుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రెజెంట్ ఉన్న సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటారు? అబ్సల్యూట్లీ. ఈ రోజు అది ఉంటేనే, అంటే మీరు దీన్ని మళ్ళీ 1G 2G 3G 4G లెవెల్లో చెప్తాను. ఫస్ట్ జనరేషన్ హార్డ్ వర్కింగ్ జనరేషన్, చాలా కష్టపడి చెమట వస్తే కానీ అప్పటి వరకు తెలియదుకి వీడు పని చేశాడని. దాని తర్వాత వచ్చింది, అరే చెమటతో కాదురా బాబు, ఫిజికల్ గా కాదు మెంటల్ గా కూడా మంచి ఎదగాలి, నీ పీక్యూ కాదు ఐక్యూ కూడా ఉండాలి అని చెప్పేసి 2Gకి వచ్చింది సెకండ్ జనరేషన్. అక్కడ స్మార్ట్ వర్కింగ్ డెవలప్ అయింది, ఇంకొన్ని తొక్కైనా సరే నువ్వు ముందుకు పోవాలి. ఇది సెకండ్ జనరేషన్. తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చింది, హార్డ్ వర్కింగ్, స్మార్ట్ వర్కింగ్, తర్వాత నెట్వర్కింగ్. 10 మందితో నువ్వు కలిసి ముందుకు పోవాలి. రైట్, 10 మందిని అంటే ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఒక గుంపులో వెళ్ళిపో నువ్వు. ఈ గుంపులో వెళ్ళే వరకు ఓకే మనం చాలా సక్సెస్ఫుల్. కానీ 4th లెవెల్లో 4G ఎప్పుడైతే నెక్స్ట్ ట్రెండ్ వస్తుందో, అది జనరల్ గా అన్ని విధాలుగా మీకు వర్కౌట్ కాదు. అందరితో పరిచయాలు, అందరితో లైక్ మైండెడ్నెస్, అందరితో కనెక్ట్ గా ఉండడం అని కాదు. నీ స్పెసిఫిక్ ఎవరైతే ఏరియాస్ ఉన్నాయో, ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళతోటి, అంటే నెట్ వర్కింగ్ విత్ 4th జనరేషన్ లో నెట్ వర్కింగ్ విత్ నెట్ వర్త్ పీపుల్, నెట్వర్కింగ్ విత్ నెట్ వర్త్ పీపుల్, వాళ్ళతో మాత్రమే కనెక్ట్ అయితే నీ విజన్ ఏదైతే ఉంటుందో, దేశానికి నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు, రైట్, అది ప్రైమ్ మినిస్టర్ లెవెల్, రైట్ ఫ్రమ్ డోర్మెన్ టు చైర్మన్ లెవెల్, ఇదే విధంగా ఆలోచన వెళ్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వాళ్ళ ఎప్పుడు డోర్ స్టెప్ దగ్గరే ఉంటుంది అనమాట. ఈజీగా, రైట్, ఈజీగా ఉంటుంది. అది అంటే వాళ్ళు అదే వాతావరణంలో ఉంటారు అండ్ ముందుకు వెళ్తూ ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఆ కమ్యూనికేషన్, ఆ ఇంటిగ్రిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ వివరించినందుకు. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. తిరిగి మరో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.